హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'జింగిల్ బెల్ హేస్టీ' ఈ రోజు నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక కామెడీ రొమాంటిక్ మూవీ. కామెడీ మూవీ అంటే ఇదేదో అడల్ట్ మూవీ అనుకుంటారు. అట్లా ఏం కాదు. జస్ట్ హగ్ అండ్ కిస్ సీన్స్ ఉంటాయి అంతే. దాంతో పాటు స్టోరీ బేస్‌లో మంచి కామెడీ సీన్స్ ఉంటాయి. అవి చూడడానికి బాగుంటాయన్నమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే సోఫియా ఒక సేల్స్ గర్ల్‌గా లండన్ డిపార్ట్మెంట్ స్టోర్‌లో వర్క్ చేస్తూ ఉంటది. అలాగే నిక్ మొబైల్ సర్వీస్ షాప్‌లో వర్క్ చేస్తుంటాడన్నమాట. వీళ్ళిద్దరికీ కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఒక దొంగతనం చేయాలనుకుంటారు. ఆ దొంగతనం ఎలా ప్లాన్ చేసి, ఎలా దోచుకున్నారనేది ఈ మూవీ స్టోరీ అన్నమాట. ఈ పాయింట్ బేస్ చేసుకొని ఈ స్టోరీని చాలా ఇంట్రెస్ట్‌గా తీసుకెళ్తారు. వాళ్ళు దొంగతనం చేయడానికి చేసే ప్లాన్‌లు చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయన్నమాట. నెక్స్ట్ ఏం జరుగుతుంది కొంచెం క్యూరియాసిటీ కూడా అనిపిస్తది. ఇంకా ఈ మూవీ ప్లస్ ఏందంటే స్టోరీ బావుంటది. దాని తగ్గట్టు స్క్రీన్ ప్లే కూడా బావుంటదన్నమాట. కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ చూపిస్తారు. అవి చూడడానికి బావుంటాయి. ఇంకా ఆ తర్వాత వాళ్ళు ఎలా దొంగతనం చేశారో చూపించే సీన్ బావుంటదన్నమాట. క్లైమాక్స్‌లో ఒక మంచి ట్విస్ట్ ఉంటది. ఆ ట్విస్ట్ కూడా బావుంటాయి. ఈ మూవీలో కొన్ని కొన్ని ట్విస్ట్ ఉంటాయి. ఆ ట్విస్ట్‌లు ఈ మూవీ హైలైట్ అన్నమాట. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే ఈ మూవీ స్టార్టింగ్‌లోనే ఆ దొంగతనం గురించి చెప్పేసరికి తర్వాత వచ్చే సీన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. మధ్యలో కొంచెం బోరింగ్‌గా కూడా అనిపిస్తదన్నమాట. మధ్యలో కొంచెం స్టోరీ డీవియేట్ అయినట్టుగా అనిపిస్తది. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చి 1 అవర్ 30 మినిట్స్ ఉంటది. సోఫియా అండ్ నిక్ ఇద్దరు కలిసి ఎలా రాబరీ చేయాలని ప్లాన్ చేస్తారు. ఆ ప్లాన్ సీన్స్ అండ్ ఎలా రాబరీ చేశారనేది ఈ మూవీ హైలైట్ అన్నమాట. దానితో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ సీన్స్ కూడా చూపిస్తారు. అవి చూడడానికి ఓకే లాగా చూపిస్తే అంత ఇంట్రెస్ట్‌గా ఉండవు. అక్కడ ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా మనం అంత కనెక్ట్ అవ్వమన్నమాట. ఈ రాబరీ సీన్స్ కొంచెం ఇంట్రెస్ట్‌గా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో కొన్ని కొన్ని ట్విస్ట్‌లు పెట్టారు. ఆ ట్విస్ట్‌లు అయితే ఈ మూవీకి హైలైట్ అన్నమాట. ఆ ట్విస్ట్‌లు కూడా మంచిగా వర్కౌట్ అయ్యి చూడడానికైతే బాగున్నాయన్నమాట. ఇక క్లైమాక్స్‌లో కూడా ఒక మంచి ఎమోషనల్ సీన్ పెట్టారు. ఎమోషనల్ సీన్స్‌తోనే ఈ మూవీ ఎంజాయ్ చేస్తారన్నమాట. ఇంకా ఈ మూవీలో సోఫీగా ఒలివా హాల్ట్ చేసింది. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటదన్నమాట. ఇంకా ఈ మూవీలో నిక్‌గా కార్నర్ చేశాడు. తన క్యారెక్టర్ బాగుంటది. దొంగ క్యారెక్టర్‌కి తగ్గట్టుగా తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటదన్నమాట. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీ టెక్నికల్ కూడా బాగుంటది. మూవీలో కొన్ని క్రిస్మస్ డెకరేషన్స్ ప్లేసెస్ చూపిస్తారు. అవి చూడడానికి చాలా బాగుంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో రాబరీ సీన్ చాలా హైలైట్‌గా చూపించారు. అది చూడడానికి బాగుందన్నమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అంతగా లేవు. ఓన్లీ జస్ట్ హగ్ అండ్ కిస్ సీన్స్ ఉంటాయి అంతే. సో మీరు ఫ్యామిలీస్ అయినా, కిడ్స్ అయినా చూడొచ్చు. ఈ మూవీ ఓవరాల్‌గా బాగానే ఉంది. ఈ మూవీలో కొన్ని రాబరీ సీన్స్ దాంతో పాటు వచ్చే కొన్ని ట్విస్ట్‌లన్నమాట. ఆ ట్విస్ట్‌లతో పాటు కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ఆ ఎమోషనల్ సీన్స్ మీకు కనెక్ట్ అయ్యేటట్లయితే ఈ మూవీ మీకు బాగా నచ్చిద్ది. సో ఈ రోజు నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మీకు నచ్చితే. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.